ఆచి చికెన్ మసాలా. నా చెల్లెని తీసుకుని నువ్వు ఎక్కడికైనా పారిపో. ఎక్కడైనా మీ ఇద్దరు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. మోసం చేశానని వాళ్ళని చంపేసినా పర్వాలేదు. ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం అని పారిపోతాం? మా స్వార్థానికి మిమ్మల్ని బలి చేస్తామా? వాడికి 5 లక్షలు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. కానీ రేపట్లోగా 5 లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తావు? లబ్జుల కోరి రేపటికల్లా 5 లక్షలు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం వరీ కాకండి. ఇదేంటి ఇంకో 2 చేతులలో వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది. ఇదేదో సూచనలా ఉంది. సూచన 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 ఏమిటన్నయ్యా? సూచన చేతులు సబ్బు షాంపూ. సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు ఆడిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు. వద్దు వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేవో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సాగు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముండా ఏముండా తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిట్రా సుంఠ? నీ ప్రాణములను గైకొని పోవుటకు వచ్చితిమి. ఏముండా ఏముండా ఏముండా? ఏమైందన్నయ్యా? ఆ గదిలో ఏముండా ఉన్నాడు. ఏముండా లేదు, ఏమీ లేదు. అంత నీ భ్రమ. వెళ్ళన్నయ్య పడుకో. అంతేనంటావా? ఏమిటండి? ఎందుకు అలా అరిచారు? సూచన ఇది కదులుతుంది. అది కదలడం ఏమిటండి? అంత మీ భ్రమ. మీరు చదువుకోండి. ఎలా కదులుతుందో నేను చూస్తాను. ఏమిటండి మళ్ళీ ఏమైంది? సూచన లైటు. వాడు చెప్పింది నిజమే. సూచనల మీద సూచనలు కనిపిస్తున్నాయి. నా ఆలోచన మందగిస్తుంది. తెల్లారేసరికల్లా నేను చావడం ఖాయం. ఎలా చావాలో ఏంటో భయంగా ఉంది. ఒక్క నిద్ర మాత్రం వేసుకుని పడుకోండి, హాయిగా చచ్చిపోవచ్చు. నిద్రలో పోతే పోయిన విషయం కూడా తెలియదే. అనవసరంగా భయపడుతున్నారు. ఏం కాదు, వెళ్ళి మీ గదిలో పడుకోండి. ఆ గదిలో కొద్దు యముండా ఉన్నాడు. యముండా? నిజంగా మీ బుద్ధి మందగిస్తుంది. పోనీ ఈ గదిలో పడుకోండి. పదండి. అంతే పదండి. అన్నీ ఇలా ఏడిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మన పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఏడిపిస్తాను. నా అంచనా ప్రకారం తెల్లారి సరకాల ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సూచన సూచన సూచన. ఎవడు ఎవడు
ఏంటండి? యమభటుడు ఎక్కడా? ఇక్కడ 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 వాడు యమ్మబట్టుడు కదండి, మన అబ్బాయి బబ్లు. బబ్లునా? అవునండి, టీవీ ఆట ఆడుకుంటున్నాడు. ఇదేమాటే బాబు, తెల్లారి వరకు బతకాల్సిన వాడిని ఇప్పుడే చచ్చుండేవాడిని. ఇప్పుడు తెల్లారిందండి. తెల్లారిపోయింది. ఆ, మరి ఇదేంటి, నేను బతికే ఉన్నాను అంటే కొబ్బరి బొండంగాడు అబద్ధం చెప్పాడనమాట. అమ్మా, ఎంత బెదరగొట్టేశాడు. రాణి రాణి సర్లేండి, ఇవాళ రకరకాల పళ్ళ పళ్ళుతో పళ్ళు తోముకోవాలి. రండి రండి. వసేవ్, మళ్ళీ టీవీ ఊసేస్తే ఉంటే నీ పేరుకి చంపేస్తాను. పో, పో. ఎట్టా ఈయన్ని పెట్టి ఆ సినిమా తీయాలంటవా? వారి 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 ఈ రొట్టి లబ్జుల కొరిగడు కదా సినిమా తీసేవాడిని. నిన్ను నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చే యో మన్న పెట్టి ఆ సినిమా తీస్తాడయ్యా. స్టాప్ ఇట్. ఆ రాజుగాని చంపాలి, వాడి చావుని మనం క్యాష్ చేసుకోవాలి. దాట్స్ ఆల్. అట్టాగే కప్పు రబ్బయ్యా. మరి యాక్టింగ్ చేయడానికి కొరనా కొడుకు ఒప్పుకోపోతేనా? 5 లక్షలు ఇస్తానని ఆశ పెట్టు. 5 లక్షలు కాదురా, 50 లక్షలు ఇచ్చినా సరే నేను యాక్ట్ చేయనని మీ బాబుతో చెప్పు. రాజా, ఇది నీకు గొప్ప అవకాశం, బాగా ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం నాకు లేదురా. ఆహా, గేటు తీస్తే గెటౌట్ అని అర్థం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం అస్సలు తృప్తిగా లేదు. నా మాట నమ్మాలి. చెయ్యినన్నాడా? అసలు నువ్వు వాడికి నా పేరు చెప్పావా అని? చెప్పానన్నా, నువ్వు తనకి దీంతో సమానమన్నాడు. ఈడి సిగదరగా ఇంకా లాభం లేదురా కొడక. అన్ని బలవంతంగా ఏడ్చుకొచ్చైనా సరే వీడియో సినిమా తీయాల్సిందే. డోంట్ వరీ, అరటి పండు వలవటానికి ఎనపగోళ్ళు అవసరం లేదు. వాడంతటా వాడు ఇక్కడికి వచ్చేలా ఏం చేయాలో నాకు తెలుసు. హలో, యు చీట్. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? మోసం ఏంటి? షరాప్. నీ చెల్లెలు రాజుగాడు లవ్వులు పడడం నాకు తెలియదనుకుంటున్నావా? తెలివిగా నీ చెల్లెల్ని రాజుతో పంపేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు వదులుకొని నీ చెల్లెల్ని వదులుకోవడానికి నేనేమి ఫూల్ని కాను. నువ్వు 5 లక్షలు ఇవ్వలేవని నాకు తెలిసిపోయింది. సో రేపే వచ్చి నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను. ప్లీజ్, నీకు దండం పెడతాను. నా చెల్లెలు రాజుని పెళ్లి చేసుకుని నాకు కొంచెం టైం ఇస్తే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆల్ రైట్. రేపటి వరకు గడువిస్తున్నాను. డబ్బు రెడీగా ఉంచుతావో నీ చెల్లెల్ని రెడీగా ఉంచుతావో నీ ఇష్టం. తేడా వస్తే తెలుసుగా. హలో, ఎలా ఉంది నిన్న వేసిన మాత్ర? ఇప్పటికైనా మా పెళ్లికి ఒప్పుకుంటారా? ఏమిటి, చచ్చిపోలేదు కాబట్టి నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పింది డేట్ మాత్రమే, సంవత్సరం కాదు. ఇప్పుడు సంవత్సరం కూడా చెప్పా? చెప్పినా నాకు దిగులు లేదు. అమ్మా, నీకు అన్యాయం చేశాను. నిన్ను కాపాడుకోలేని అసమర్థుని. నన్ను క్షమించమ్మా. ఏమైందన్నయ్య? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు కావాలన్నది డబ్బాయితో కాదమ్మా. నీ చిన్నతనంలో జబ్బు చేస్తే నీకు వైద్యం చేయించడానికి నాన్న షేట్ చందు కపూర్ దగ్గర 50,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళ స్నేహానికి ఆ డబ్బు అడ్డం రాలేదు. ఆ డబ్బు పెరిగి పెరిగి ఇప్పటికి 5 లక్షలైంది. ఇప్పుడు ఆ డబ్బు మన షేట్ కొడుకు నన్ను వెంటాడుతున్నాడు. లేదా నిన్నిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. చూస్తూ చూస్తూ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయలేను. అలా అని రేపట్లోగా 5 లక్షలు ఇవ్వను లేను. రాజు, నా చెల్లెని తీసుకుని నువ్వు ఎక్కడికైనా పారిపో. ఎక్కడైనా మీ ఇద్దరు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. మోసం చేశానని వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు. ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం అని పారిపోతాం? మా స్వార్థానికి మిమ్మల్ని బలి చేస్తామా? వాడికి 5 లక్షలు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. కానీ రేపట్లోగా 5 లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తావు? లజ్జుల కోరి. రేపటికల్లా 5 లక్షలు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం వరీ కాకండి.